స్టాక్ మార్కెట్ లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం. తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం. మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట. సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంతం. కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్. అనలిస్ట్ శేషును వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం. రిజిస్ట్రేషన్ కోసం 7702906749 లో సంప్రదించండి. హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఒక డిఫరెంట్ టాపిక్ని మనం మాట్లాడుకుందాం. రెగ్యులర్గా మనం ఏవి క్వాలిటీ స్టాక్స్ అటువంటి వాటి గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనకి రీసెంట్గా చూస్తుంటే చాలా స్టాక్స్ పెరగడం పడడం ఇవంతా కూడా వితిన్ డేస్లోనే జరిగిపోతుంది అనమాట. అంటే చిన్న మైక్రో క్యాప్ కంపెనీస్ అసలు బిజినెస్సే లేని కంపెనీస్ కూడా పెరుగుతున్నాయి. వాటి పట్ల అందరూ కూడా కాషియస్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. దీంతోపాటు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అటు యూట్యూబ్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇవన్నీ కూడా 35 పైసలు పెన్నీ స్టాక్ అనమాట. 35 నేను చూశానండి, నిన్న మొన్న చూశాను. 35 పైసా ఉంది, దీంట్లో ఇది 300 రూపాయలకి వెళ్ళిపోతుంది. ఇటువంటివి అనమాట హెడ్డింగ్స్ పెట్టడము. అదేవిధంగా మన యూట్యూబ్లో ఐపీఓస్ గురించి, ఈ ఐపీఓలో మీరు ఇన్వెస్ట్ చేయకపోతే ఇక మీ లైఫ్ వేస్ట్, అసలు ఈ 30 రూపాయల ఐపీఓకి మీరు అప్లై చేయండి, రాకపోతే లిస్టింగ్ రోజు కొనుక్కోండి, మీకు కోట్లు వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటివి నడుస్తున్నాయి అన్నమాట. వన్స్ రివర్స్ అయిపోతే ఇవన్నీ కూడా జీరోలు అయిపోతాయండి. ఎందుకంటున్నా అంటే ఈరోజు ఒక లైవ్ ప్రోగ్రామ్ చేస్తుంటే బీజీఆర్ ఎనర్జీ గురించి ఒకరు అడిగారు. 90 రూపీస్లో కొన్నారట, అది ఇప్పుడు 50కి వచ్చేసింది, ఏం చేయాలి అంటే ఇది ఏంటి వాళ్ళని అడిగాను, ఏంటి ఎందుకు పడింది, మీకు ఐడియా ఉందంటే ప్రమోటర్ ఎగ్జిట్ అయ్యారు. అదేవిధంగా ఆయనకి తెలియదు. ఇంకొక న్యూస్ ఏదంటే దాంట్లో డైరెక్టర్స్ కూడా రిజైన్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే అండి, ఇవన్నీ ప్యూర్ ఆపరేటెడ్ స్టాక్స్. ఈ బీజీఆర్ ఎనర్జీ అనేది ఈరోజు కాదు, ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి. 2004 నుంచి కూడా విపరీతమైన ఆపరేటెడ్ స్టాక్ అండి. ఆ టైంలో ఒక టైంలో అది 20-30 రూపాయల నుంచి దగ్గరగా నాకు తెలిసి 900కి వెళ్ళింది 2008 బుల్ మార్కెట్లో. మళ్ళీ అక్కడ నుంచి 100 రూపాయలకి వచ్చింది. మళ్ళీ 2010లో 800కి వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుంచి 20 రూపాయలకి వచ్చేసింది అనమాట. ఈ విధంగా ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి, ఈ క్రమంలో ఎంతమంది నష్టపోయి ఉంటారు? అందరూ కూడా నష్టపోయి ఉంటారు. ప్రతి బుల్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ అలా పెరిగిపోతాయండి. దానికి సపోర్ట్ పరంగా అంటే ఫండమెంటల్స్ ఉండవు, ఏమీ ఉండవు, రీజన్స్ ఉండవు, ఏమి ఉండవు. ఊరికే జస్ట్ ఆపరేట్ చేసి పెంచుతారనమాట. ఆ తర్వాత ఇంకా అవి జీరోలు అయిపోతాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మిక్ ఎలక్ట్రానిక్స్ అని ఉంది, అది కూడా మన తెలుగు స్టేట్. మన తెలుగు స్టేట్స్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా ఆ టైంలో 800కి వెళ్ళింది. ఆ తర్వాత డీలిస్ట్ అయిపోయింది. మళ్ళీ మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారు. మళ్ళీ అక్కడ నుంచి ఇది కూడా పెరగడం స్టార్ట్ అయింది. తర్వాత ఈ విధంగా యూనిటెక్ చూడండి, రీసెంట్గా రూపాయి నుంచి 20 రూపాయలకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 15 రూపాయలకు వచ్చేసింది. ఇవన్నీ కూడా వితిన్ డేస్లోనే పెరిగేది అదే విధంగా ఉంటుంది, పడేది అదే విధంగా. వీటన్నిటికి కూడా ఏంటంటే బిజినెస్ పరంగా ఉండి పెరగటం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే దీన్ని పెంచబడుతున్నాయి. మీరందరూ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా జస్ట్ ప్రైస్ చూసుకుంటున్నారు. ఈ విధంగా పీవీపీ వెంచర్స్ అనేది కూడా ఇది కూడా మన తెలుగు స్టేట్స్ కంపెనీ. దీంట్లో కూడా ఏంటంటే న్యూస్ ఏంటంటే వీళ్ళు హెల్త్ కేర్లో వస్తున్నారట. కరెక్టే, ఇంతకుముందు అంతా ఏం చేశారు? ఇంతకుముందు బిజినెస్లో ఏం చేశారండి? హెల్త్ కేర్లో రావడానికి మనీ ఎక్కడ ఉంది? ఇవన్నీ ఇటువంటి అంశాలన్నీ చూడాలి. అదేవిధంగా ధని ఇండియా బుల్స్ గ్రూప్కి చెందిన ధని ఫైనాన్షియల్ సర్వీస్, ఇది 2021లో 360కి వెళ్ళింది, ఇప్పుడు 39 రూపీస్కి వచ్చింది. ఓకే, అప్పుడు ఆ టైంలో అది ధని అంటే ఇంకా అది పోర్టల్ పెట్టేశారు, ఆన్లైన్లో మీకు ఇది చేసుకోవచ్చు. ఇంకా రకరకాలు మళ్ళీ ఇదే ధనిలో మళ్ళీ ఫార్మసీ అని రకరకాలు పెట్టి అటు బిజినెస్ ఏమి ఉండదండి. ఫస్ట్ నుంచి ఇండియా బుల్స్ గ్రూప్ అనేది మీకు పదే చెప్తూ ఉంటాను, అవాయిడ్ చేయమని. అదేవిధంగా యారీ ఉంది, ఇది కూడా ఇండియా బుల్స్దేనండి. 91 రూపీస్ నుంచి ఈరోజు 9 రూపాయలకు వచ్చేసింది. ఇది కూడా 2021లో నుంచి ఒక 3 ఏళ్లలో 91 కాస్త 9. అప్పుడు ఆ టైంలో ఇవన్నీ పెరిగినాయి. ఇప్పుడు పెరుగుతున్నవి కూడా నెక్స్ట్ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు చూస్తే కిందకి వెళ్ళిపోతాయండి. కాబట్టి మీరు ఇటువంటి స్టాక్స్లో ఉంటే అంటే అటు ఎటువంటి బిజినెస్ లేకుండా
ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేయబడి ఆర్ సోషల్ మీడియాలో మనకి అటు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్న ఇవే కనపడుతున్నాయి, లేకపోతే వేరే యూట్యూబ్లో కూడా ఇవే కనపడుతున్నాయి, రూపాయి 300 అవుతుంది, ఇటువంటివన్నీ కూడా చూసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కొనకండి. అదేవిధంగా మీ ఫోన్కి మెసేజ్లు వస్తాయి, వాటిని కూడా ఎప్పుడు ఎవరు కూడా నమ్మకండి. అంటే ఈ స్టాక్ను కొనండి, ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, టార్గెట్స్ ఇస్తారు, సో అవన్నీ కూడా మీరు నమ్మకండి. మీరు ఎప్పుడు కూడా వాల్యూ ఇన్వెస్టింగ్ చేయండి, ఫండమెంటల్స్ మీద, బిజినెస్ మీద అవగాహన పెంచుకోండి. అప్పుడే మీకు సస్టైన్డ్ ఇన్కమ్ అనేది, సస్టైన్డ్ గ్రోత్ అనేది ఉంటుంది మీ పెట్టిన డబ్బులకి. అదేవిధంగా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా ఏంటంటే రావచ్చు, 1 కోటి కాస్త 10 కోట్లు కావచ్చు, కానీ ఏదో ఒక స్టాక్లో ఇరుక్కుపోతే 10 కోట్లు కాస్త జీరో అయిపోతాయండి. ఖచ్చితంగా ఇరుక్కుపోతారు. అంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, చాలా జరిగాయి. చాలా సందర్భాల్లో ఒక ఆయన 1 కోటిని 5 కోట్లు చేశాడు 2015లో. 15 నుంచి 16.5 అంటే 1.5 yearలో మళ్ళీ 5 కోట్లు కాస్త 80 లక్షలకు అయిపోయింది. ఆయన బీఎస్సీలో చిన్న కంపెనీస్ని పట్టుకుంటాడు అనమాట. పట్టుకొని చేస్తున్న ఆ విధంగా వచ్చినంతకాలం వచ్చింది. ఒకసారి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ రివర్స్ అయినప్పుడు మొత్తం రోజు డౌన్ సైడ్ ఫీజ్ అయిపోయాయి అనమాట. సో అటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి స్టాక్ జోలికి వెళ్ళకండి. ఇదొక టైపు. ఇంకొకటి కొన్ని అవి ఏంటి అంటే నిజంగా బిజినెస్ ఉంటుంది, కాకపోతే అవన్నీ కూడా ఏంటంటే రూపాయి వస్తువుని 1000 రూపాయలు అమ్మడానికి మనకి ప్రయత్నం చేస్తారు. దీనికి ఏం చేస్తారంటే అటు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అనొచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనొచ్చు, అన్ని ప్రింట్ మీడియా అనొచ్చు, అందరు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఐపీఓస్ వచ్చినప్పుడు ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు ఐపీఓకి వచ్చే కంపెనీస్ ఒక 5 కోట్లు 6 కోట్లు పబ్లిసిటీకి ఖర్చు పెట్టడానికి పెద్ద కష్టం కాదు కదండి. సో అందుకని ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఐపీఎస్ గురించి చెప్తారండి. అందుకే మీరు చాలామంది అడుగుతారు, మీరు ఎందుకు ఐపీఎస్ గురించి చెప్పారంటే రీజన్ ఏంటంటే అన్ని ఎక్స్పెన్సివ్, మెజారిటీ 90% ఐపీఓస్ అన్ని ఎక్స్పెన్సివ్. సో మనం చెప్పి వాళ్ళు ఇరుక్కుపోయి రేపొద్దున ఏమవుతుందంటే ఇది మంచి ఐపీఓ అని చెప్పినాక మళ్ళీ లిస్టింగ్ రోజు మంచి గెయిన్స్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, రాలేదనే ఎమోషన్తో లిస్టింగ్ రోజు దాని వెనకాల పడి కొంటారు, అక్కడి నుంచి పడ్డం స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా టెక్నాలజీస్ రీసెంట్గా వచ్చింది, నిజంగా బిజినెస్ పరంగా బాగుంది, కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్. చూడండి మీకు ఐపీఓ రోజు ఐపీఓలో అలవాటైన వాళ్ళకి డబ్బులు వచ్చాయి, అమ్ముకోకపోతే చూస్తుంటే కిందకు వచ్చేసింది. ఇట్లనే తత్వచింతన్ ఫార్మా. సో ఇది 2021లో 2800కి వెళ్ళిందండి. దీంట్లో కూడా అసలు మీరు కొనకపోతే పిచ్చోళ్ళు, మీకు అసలు దీన్ని కొనేయండి, మీ జీవితంలో కోట్లు వస్తాయి అన్నట్టుగా చెప్పారు యూట్యూబ్లో. అది 2800కి వెళ్ళి ఈరోజు 1200, అంటే ఇంకా 4-5 నెలలు అయితే 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళైనా ఎవరికి ఎక్కడ కొన్నా అందరికీ నష్టపోయారు. 50% నష్టపోయారు. అంటే 10 లక్షలు పెడితే ఇప్పుడు 5 లక్షలు కూడా లేదు ఆ కంపెనీలో. తత్వచింతన్ ఇది నిజంగా బిజినెస్ ఉందండి, దీనికి బిజినెస్ లేక కాదు, కాకపోతే ఎక్స్పెన్సివ్. రీసెంట్గా డీగ్రోత్, రిజల్ట్స్ కూడా డీగ్రోత్కి అయిపోయింది. అదేవిధంగా ట్రేడ్ అని ఉంటుంది, చాలామంది తెలుగు ఇన్వెస్టర్స్ కూడా ఇందులో ఇరుక్కుపోయారు. కార్ ట్రేడ్ ఇది ఇది కూడా 2021 ఐపీఓ అనమాట. ఆ టైంలో వచ్చింది, 1500కి వెళ్ళింది. ఈ రీసెంట్గా పెరగడం స్టార్ట్ అయింది, 300కి వచ్చింది. ఇంకా 4-5 నెలలు ఉంటే 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళైనా కూడా ఆ 1500 కొన్న వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ 50% లాస్లో ఉంటారనమాట. ఇవన్నీ బిజినెస్లు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే హైప్ చేయబడ్డాయి ఇవన్నీ కూడా, అటు యూట్యూబ్లోనూ అదేవిధంగా సోషల్ మీడియాలోనూ. తర్వాత లక్ష్మీ ఆర్గానిక్స్ ఇది కూడా అండి, దీనికి కూడా, కాకపోతే ఇది కూడా సేమ్ ఇప్పుడు చెప్పినట్టే, ఇది కూడా చాలా హైప్ చేయబడిన కంపెనీ అనమాట. కాబట్టి ఇటువంటివి కంపెనీస్కి దూరంగా ఉండాలి. ఎక్స్పెన్సివ్ స్టాక్ జోలికి వెళ్ళకండి. తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ఆపరేటెడ్ స్టాక్స్ అండి ప్రతి బుల్ మార్కెట్లోనూ నడుస్తూ ఉంటాయి. అదే పాత రోజుల్లో అంటే 2007-8 టైంలో బాట్రానిక్స్ అనేది ఉంది. బాట్రానిక్స్ అనే కంపెనీ, అది కూడా మన తెలుగు వాళ్ళదే. సో దాన్ని కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది, అక్కడ నుంచి మళ్ళీ ₹2 వచ్చేసాయి. ఇన్నారెడ్డి కంప్యూటర్స్, జీవీకే, ల్యాంకో, ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ అన్నీ కూడా అవన్నీ కూడా ఆపరేట్ చేయబడిన కంపెనీస్ అనమాట. బిజినెస్ అంతా కూడా దివాళీ తీసినా కూడా పెరుగుతూ ఉంటాయి మధ్యలో. కాబట్టి ఇటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళకండి. దీంతో పాటు అయితే మనం వెల్త్ క్రియేట్ చేయాలంటే చిన్న కంపెనీస్ను పట్టుకోవాలి. నిజంగా బిజినెస్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనం మీకు చెప్పాము రైల్వే రిలేటెడ్ స్టాక్స్, అంటే నేను పెద్ద కంపెనీస్ పోయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనండి, లేకపోతే ఇంకోటి కొనండి, ఓకే అవి మంచిదే కాదన్న, కానీ వెల్త్ క్రియేట్ చేయాలంటే ఐసిఐసిఐ బ్యాంక్లో మనం ఒక 1 yearలో 50% రిటర్న్స్ రావు కదా. అట్లా రావాలంటే ఏం చేయాలంటే బిజినెస్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలో నేను మీకు 2023లో చెప్పాను, టిటాగర్ బాగా 2023 జనవరిలో చెప్పాను. సో టిటాగర్ ఏ విధంగా పెరిగింది చూడండి. తర్వాత ఎన్సీసీ, సో రీసెంట్గా అశోక బిల్కాన్ ₹100 ఉన్నప్పుడు చెప్పాము. అదేవిధంగా హెచ్జీ ఇన్ఫ్రా ఇప్పుడు మనం 2 years బ్యాక్ చెప్పాము. ఇట్లా
మేము చెప్పిన ఇవన్నీ కూడా నిజంగా బిజినెస్ ఉన్న కంపెనీస్ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. గ్రోత్ ఉంది, ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అదేవిధంగా యాక్షన్ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత పడినా మళ్ళీ బౌన్స్ అయిపోతుంది, ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడుతుంది బిజినెస్. సో ఇటువంటి కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే టైం బీయింగ్ లాస్లో ఉన్నా కూడా మీకు నష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ పెన్ నేనే చెప్పాను. సో అది ఇప్పుడు 50 రూపీస్ ఉంది. అది చూడండి రిజల్ట్ పరంగా బాగా గ్రోత్ ఉంది, టాప్ లైన్ గ్రోత్ ఉంది. వాళ్ళకి ఓన్లీ థింగ్ ఏంటంటే -పాయింట్ మార్జిన్స్ ఒకటి పెంచుకుంటే చాలు. సో అటువంటి కంపెనీస్ మీరు ఒకవేళ ఉన్నా కూడా రేపొద్దున పెరగడం స్టార్ట్ అయితే అది వితిన్ డేస్లో 150కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. బిజినెస్ అంతా బాగుంది. ఎప్పుడైతే బిజినెస్ డల్గా ఉంటుందో రెవెన్యూస్ తగ్గుతాయి, అప్పుడు మనం ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ కావాలి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం. 10th హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. సో హైయెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు స్టేట్స్లో ఎవరు హాజరు కానంత మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ముందే రీసెర్చ్ చేసుకోండి. ఎక్కువ ఈసారి లేడీస్ ఎక్కువ హాజరవుతున్నారు. కాబట్టి ముందుగా రీసెర్చ్ చేసుకుంటే టెక్నికల్గా మాకు బాగుంటుంది, మీకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముందుగా రీసెర్చ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ చెప్తున్నాం, ఇటువంటి చిన్న స్టాక్స్లో ఏమైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ చూస్తూ ఉండకండి నా రేట్ వస్తుంది కదా అని, అంటే లాస్లో ఉంటే నా రేట్ వస్తుందని, లేకపోతే ఇంకా టార్గెట్స్ కోసం చూడకండి, ఎగ్జిట్ కాండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ కంపెనీకి బిజినెస్ పరంగా ఎటువంటి గ్రోత్ లేకుండా స్టాక్ పెరిగితే మీరు కాషియస్గా ఎగ్జిట్ అయిపోవాలి. ప్లస్ ఇటువంటి ఎవరి మాట ఇన్ ద సెన్స్ ఫ్రెండ్స్ మాటనో లేకపోతే ఇవన్నీ తర్వాత వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా నమ్మకండి, వినకండి. ఓన్లీ మీరు నమ్ముకోవాల్సింది క్వాలిటీ, తర్వాత బిజినెస్ ఒకటి చూడాల్సి ఉంటుంది, తర్వాత ఫైనాన్షియల్స్ ఒకటి చూడాల్సి ఉంటుంది. క్వాలిటీ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయండి, అప్పుడే మనం వెల్త్ క్రియేట్ చేయబడతాం. థ్యాంక్ యూ అండి. Please like, subscribe and share our videos.